అందరికీ నమస్కారం. చిన్నజీయర్ స్వామి వారు ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి సంచలనాత్మకంగా, వివాదాస్పదంగా మారాయి. ఒకసారి ఆ వీడియోని విందాం. తరువాత వాటి ఆధారంగా ఈ వీడియోని కొనసాగిద్దాం. చెప్తుంటారు చూడండి, ఏదో శంకరాచార్యులు వారు 4 మఠాలు ఏర్పాటు చేశారు, 4 దిక్కుల్లోనూ చతురామ్నాయ పీఠాలు అని అంటుంటారు. ఈ చతురామ్నాయ పీఠాలంటే పూరీ జగన్నాథంలో ఒకటి, ద్వారకలో ఒకటి, జ్యోతిర్మఠంలో ఒకటి, శృంగేరిలో ఒకటి, ఇలాగ 4 మఠాలు ఏర్పాటు చేశారు. శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలా. శంకరాచార్యుల వారు 32 ఏళ్ల వయస్సులో ఉత్తర భారతానికి వెళ్ళారు, హిమాలయాల్లోకి. తిరిగి వచ్చిన చరిత్ర లేదు. అంచేత మళ్ళీ ఆయన వచ్చి మఠాలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది దట్స్ నాట్ ద రైట్ స్టోరీ. ఎవరు ఏర్పాటు చేశారు? తర్వాత కాలంలో 13వ శతాబ్దంలో మన విజయనగర మహాసామ్రాజ్య సంస్థాపకులైనటువంటి హరిహర రాయలు, బుక్కరాయలకి గైడ్గా ఉండేవారు విద్యారణ్య స్వామి. వేద భాష్యాలని రచించినటువంటి మహాపండితుడు ఆయన. వేదాంత దేశకుల వారి యొక్క సహాధ్యాయి ఆయన. విజయనగర మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేశారు ఈ 4 పీఠాలని. ఆయన కాలంలో పంచాయతనాన్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే. శంకరాచార్యుల వారి కాలంలో పంచాయతనం ఆయన ఆరాధన చేయలేదు. ఆయన నారాయణ పరాయణుడు. ఆదిశంకరాచార్యుల వారు అని చెప్పేటటువంటి మహనీయులు శుద్ధ వైష్ణవుడైన తత్వం, అద్వైత తత్వం. కానీ ఆయన ఉత్తమ వైష్ణవుడు. ఆయన రాసినటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి మనకి, భగవద్గీతకి, బ్రహ్మసూత్రాలకి, ఉపనిషత్తులకి. ఎందులో మనం చూసిన శుద్ధమైనటువంటి స్పష్టమైనటువంటి నారాయణ పరతత్వ ప్రతిపాదన ఆయన బల్లబుద్ధి చెప్పినట్టు ఉంటుంది. ఇంకా అక్కడక్కడ రామానుజుల వారు కాస్త మొహమాట పడి సర్వేశ్వరేశ్వర అని వాడుతుంటారు. కానీ శంకరాచార్యుల వారికి అట్లాంటి మొహమాటాలు ఏమీ లేవు. నారాయణ, వాసుదేవ, విష్ణు స్పష్టంగా చెప్తారు ఆయన వారి భాష్యాల్లో. ఇవి తాజాగా జియర్ స్వామి వారు చేసినటువంటి వ్యాఖ్యలు. హిందువులను కన్ఫ్యూజన్లో పడేయడమే కాకుండా వీటి మీద స్పందించాలా, చర్చ జరగాలా వద్దా అనేటటువంటి తర్జన భర్జనలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ గురుస్థానంలో ఉన్నవారు, పెద్దలు కొన్ని సందర్భాల్లో మనకి హోంవర్క్ లాంటివి ఇస్తారు. పరీక్షా కాలం అంటారు వాటిని. ఆ టైంలో మనం వారి వ్యాఖ్యల ఆధారంగానే పరిశీలనలు చేసి, స్వీయ విశ్లేషణ చేసి ఒక నిర్ధారణకు రావలసి ఉంటుంది. జియర్ వారి వ్యాఖ్యల్ని మనం అలాగే తీసుకొని కాసేపు వివిధ కోణాల్లో ఆవిష్కరిద్దాం. చరిత్రపరంగా కూడా ఏముందో కూడా మాట్లాడదాం. ముందుగా జియర్ వారు ఒక విషయాన్ని అంతర్లీనంగా ప్రతిపాదించారు. అదేమిటి అంటే, శంకరాచార్యుల వారు పరమ భాగవతోత్తములు, స్పష్టమైన, నిర్దిష్టమైన 100% ప్యూర్ వైష్ణవులు. ఈవెన్ రామానుజాచార్యుల వారైనా సరే సర్వేశ్వరేశ్వర అని మాట్లాడారు. కానీ ఎక్కడ శంకరాచార్యుల వారు అటువంటి ఈశ్వర శబ్దాన్ని ప్రయోగించకుండా విష్ణువుని, నారాయణుణ్ణి ప్రతిపాదించారు అని చెప్పుకొచ్చారు. ఇక్కడ మనకి జగద్గురువు అంటే శంకరాచార్యుల వారి యొక్క ఉత్కృష్ట స్థితి అర్థం కావాలి. గురువులు అనేవారు ఎలా ఉంటారు అంటే, మన యొక్క విశ్వాసము, మన యొక్క సాధనకు తగ్గట్లుగా మనల్ని అనుగ్రహించేవారుగా ఉంటారు. ఇక్కడ జియర్ వారు వైష్ణవులు అంటే విష్ణువే పరమదైవము అని భావించేటటువంటి వారు. అందువలననే శంకరాచార్యుల వారు వైష్ణవులుగా కనిపించారు. శాక్తేయులు, శైవులు లేదా ఇతర మతాలకు సంబంధించినటువంటి వారు ఎవరైనా సరే వారి వద్దకు వెళితే, వారిని పూజ్యభావంతో చూస్తే అలాగే వారు కనిపిస్తారు. అంటే ఆ దారిలో వెళ్ళే వారికి నిర్దిష్టమైనటువంటి మార్గం, ఇంకా సుగమము చేసేటటువంటి పరిస్థితిని ఆయన కల్పిస్తారు అనడానికి ఇది ఒక ఉదాహరణగా మనం భావించవచ్చు. అయితే ఇక్కడ సమస్య ఏమిటి అంటే, శంకరాచార్యుల వారు 4 పీఠాలను స్థాపించారు. అవే భారతదేశానికి ఎల్లలుగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా హిందూ ధర్మానికి
4 మూల స్తంభాలు. అవి ఇటీవల స్థాపించినవి కావు, సుమారుగా 2000 సంవత్సరాలకు పైబడి చరిత్ర కలిగి ఉన్నవి అనేది నిర్వివాద అంశము. అయినా కూడా కొంత మిస్ఇన్ఫర్మేషన్ జీయర్ వారి ద్వారా ఎందుకు వచ్చింది అంటే, కొన్ని సందర్భాల్లో మన పెద్దలు లేదా ప్రవచనకారులు లేదా యతీశ్వరులు లేదా పీఠాధీశులు ఇటువంటి కొంత మిస్ఇన్ఫర్మేషన్ని ఇస్తారు. అందుకే చెప్పాను కదా, అది మనకి పరీక్షాకాలం వంటిది, దాన్ని జల్లెడ పట్టాల్సిందే. కలియుగంలో మరీ గుడ్డిగా పోబాకండి, కొన్ని విషయాలు మనం స్వీయ విశ్లేషణ చేసుకోవలసిందే అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఆర్యద్రవిడ సిద్ధాంతాన్ని బ్రిటిష్ వాడు మన మీద నూరిపోసినట్లుగా, ఇప్పటికీ కొంతమందిలో అది పోనట్లుగా, అదొక జాడ్యంలాగా నిలబడినట్లుగా ఇదొక సిద్ధాంతం అనుకోండి. ఇలాంటివి మన పెద్దవాళ్ళను కూడా తాకుతూ ఉంటాయి. తాకినప్పుడు ఇటువంటి వాదనాంశాలు వస్తాయి. కానీ అవి నిజమా అంటే ఎట్టి పరిస్థితుల్లో కానే కాదు. వారు చెప్పిన దాని ప్రకారం విద్యారణ్యుల వారే 4 పీఠాలను స్థాపించారు అనడానికి ఆధారం లేదు. శృంగేరి శారదా పీఠానికి 12వ జగద్గురువుగా అంటే 12వ పీఠాధిపతిగా విద్యారణ్యుల వారు ఉన్నారు. అంటే అంతకు ముందు నుంచే ఈ పీఠాలన్నీ కూడా ఉన్నట్లేగా. అలాగే విద్యారణ్యుల వారు శంకర విజయం అనే గ్రంథాన్ని రచించారు. అందులో విషయాలన్నీ కూడా స్పష్టంగా చెప్పారు. శంకరుల యొక్క మహిమలను, ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాల్ని, తిరస్కరించిన విధానాల్ని విపులముగా ఆయన మనకు అందించారు. దాని ఆధారంగా తీసుకున్న ఆ పుస్తకంలో మనకు కనిపించేది ఏంటి అంటే, ఈ 4 పీఠాల వారు కూడా చెబుతున్న దాని ప్రకారం సామాన్య శకానికి ముందే, అంటే 500 పైచిలుకు సంవత్సరాలన్నమాట, సామాన్య శకానికి ముందు శంకరాచార్యుల వారి జన్మకాలం ఉండింది అని. ఎందుకు మరి స్పష్టమైనటువంటి డేట్ లేదు అనేటటువంటి వాదించే వారికి ఒక విషయం చెప్తున్నా. మీ ముత్తాతల యొక్క జన్మదినం చెప్పండి, లేదా ఒక 7 తరాల యొక్క లిస్టు చెప్పండి. ఇది 2000 సంవత్సరాల పూర్వం జరిగినటువంటి ఒక అద్భుత ఘట్టం. శంకరాచార్యుల వారి యొక్క జననం, వారు పుట్టింది నిజం, వారు నడయాడింది నిజం, వారు సాధించి పెట్టినటువంటి విజయాలు అన్నీ కూడా నిజం. వీటి ఆధారంగా వారు ఎంతటి పూర్వీకులో మనకు అర్థం అవ్వాలి. అలా కాకుండా వితండవాదం చేస్తామంటే అది అనవసరమైనటువంటి వాదనకు తావు తీస్తుంది. సో క్లియర్గా విద్యారణ్యుల వారు స్థాపించినవి ఈ 4 పీఠాలు కాదు. ఎందుకంటే వారే 12వ పీఠాధిపతి శృంగేరి మఠానికి. 4 మఠాల్లో ఒకటి శృంగేరి మఠం. శంకరాచార్యుల వారు కశ్మీర్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పండితులతో వాదనలో గెలిచిన తరువాత అమ్మవారితో కూడా మాట్లాడతారు. శారదాదేవితో మాట్లాడి ఆమెను శృంగేరి పీఠానికి తీసుకువచ్చారు అని కూడా చరిత్ర చెబుతోంది మనకి. అంటే ఆయన భవిష్యత్తుని ఎంత స్పష్టంగా ఊహించారో చూడండి. ఈ శృంగేరి పీఠం మొదలుగా ఉండేది కశ్మీర్లో, కానీ కశ్మీర్లో భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఉండవు అని ఆయన గ్రహించారు. కనుకనే అది శృంగేరికి రావడం జరిగింది. అంతేకాకుండా అదే విద్యారణ్యుల వారు రచించినటువంటి గ్రంథంలోనే, శంకర విజయంలోనే, శ్రీ శంకర భగవత్పాదులకు శివకేశవ భేదం లేదు, సర్వవ్యాపకము సర్వ చైతన్యమూర్తి ఒక్క పరబ్రహ్మేనని లోకానికి తెలియజేయడానికే, దేవతలందరి అనుగ్రహం పొందడానికి, వేదాంతంలోని గంభీరమైన సారాన్ని, సగుణ నిర్గుణ తత్వాన్ని తెలుసుకోవడానికి చతుర్విధ పురుషార్థాలను పొందగల అనేక స్తోత్రాలను రచించారు. కేవలం భాష్యాలను మాత్రమే కాదు, అనేక స్తోత్రాలను కూడా రచించారు. శివానంద లహరి, సౌందర్య లహరి, భజగోవిందము, హరిమీడే స్తోత్రము, షట్పది ఇత్యాదివి అని కూడా మనం ఆ పుస్తకంలో చూడొచ్చు. అంతేకాకుండా జగద్గురు శంకరాచార్యుల వారి కృతులు, భాష్య గ్రంథాలు 3, బ్రహ్మసూత్ర భాష్యము, భగవద్గీత భాష్యము, ఉపనిషద్ భాష్యము. ఇవి కాకుండా లఘు భాష్యాలు అంటే విష్ణు సహస్రనామ భాష్యము, లలితా త్రిశతి భాష్యము, వీటితో పాటుగా సనత్సుజాతీయ భాష్యము, హస్తమలకీయ భాష్యము. ఇక ప్రకరణ గ్రంథాలు అయితే సుమారుగా ఎన్నున్నాయో చూసుకోండి, 32 ఉన్నాయి. స్తోత్రాల విషయానికి వచ్చేస్తే గణేష పంచరత్నము మొదలుకొని భగవన్మానస పూజ వరకు 64 ఉన్నాయి. ఇవి మనకి అందుబాటులో ఉన్నటువంటి శంకరాచార్యుల వారి కృతులు. అంటే వేదాంతాలని వారు పరిశీలించిన తరువాత వారు సనాతన ధర్మానికి రిలేటెడ్గా ఉన్నటువంటి దేవతలు ఏవైతే ఉన్నారో, దైవశక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏకీకృతం చేసి, మీరు భిన్న మార్గాల్లో ఉన్నా కూడా మీరు ఒకే పరబ్రహ్మకు సంబంధించినటువంటి వారు, కలహించుకోవడం కాదు కలయికగా ఉండాలని చెప్పి పంచాయతనాన్ని కూడా ప్రవేశపెట్టింది శంకరాచార్యుల వారే అనేది నిర్వివాద అంశము. కానీ విద్యారణ్యుల వారు ప్రవేశపెట్టారు అని చెప్పడం వెనుక కాన్స్పిరసీ ఉన్నది అనేది మాత్రమే ఇక్కడ తెలుస్తోంది, ఆర్యద్రవిడ సిద్ధాంతం లాగా. అలాంటి ఒక తప్పుడు పుస్తకము లేదా తప్పుడు వ్యక్తుల యొక్క సమాచారము ద్వారానే మేబీ చిన్నజీయ స్వామి వారు ఇలా మనకి చెప్పుండొచ్చు.
అంతకు మించి ఇంకేమీ కాదు ఇక్కడ. అదే శంకర విజయంలో శ్రీ శంకర భగవత్పాదులు ఏ ఏ మతాలను ఖండించారో, ఏ ఏ స్తోత్రాలని ఏ ప్రదేశంలో రచించారో, ఏ ఏ ప్రదేశాలందు శిష్యులకు భాష్యాలను బోధించారో, జనుల ముక్తిని కోరి ఎట్టి జ్ఞానామృతాన్ని ఉపదేశించారో, ఈ విషయాలన్నీ కూడా అందించారు ఈ గ్రంథంలో మనకి విద్యారణ్యుల వారు. వారే ముందుగా ప్రతిపాదన చేసుంటే ఈ 4 పీఠాలని వారి గురించి ఇంకొకరు రాసుండేవారు, లేదా వారి గురించి వారే వ్రాసుకుండేవారు. శంకరాచార్యుల వారి గురించి ఎందుకు మాట్లాడతారు ఆయన? అంతేకాక తమ శిష్యులైనటువంటి, అంటే తొలి శిష్యులైనటువంటి ఈ 4 పీఠాలకి 4 అని చెప్పాం కదా, 4 వేదాలని నలువైపులకు తీసుకువెళ్ళడానికి. ఇది నిజంగా అనాది కాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం కదా. మన ఋషులు కూడా వేదాలను ఆ విధంగానే విస్తృతపరిచారు కదా మనకి. అలా శంకరాచార్యుల వారి మొదటి శిష్యులు ఎవరెవరు అంటే సురేశ్వరాచార్య, పద్మపాదాచార్య, హస్తామలకాచార్య, తోటకాచార్య. వీళ్ళందరికీ కూడా వేదాంత ప్రచారానికై భాష్యాలను ఏ ఏ రీతుల్లో బోధించారో కూడా ఈ శంకర విజయంలో స్పష్టంగా ఉన్నది. ఎక్కడెక్కడ మఠాలను స్థాపించారో, వాటికి ఎవరిని మఠాధిపతులుగా నియమించారో కూడా తెలుసుకోవచ్చు. ఆ తరువాత కింద చూడండి, ఈ గ్రంథకర్త శ్రీ విద్యారణ్య స్వాముల వారు మహాగంభీరమైన ఈ శంకర విజయ కావ్యం రచించారు. వారి పూర్వనామధేయము శ్రీ మాధవాచార్యుల వారు. చాలా క్లియర్గా ఉంది కదా. ఇంకొక పేజీలో కూడా ఇలా ఉంటుంది, శారదాదేవితో కూడా మాట్లాడారు, అమ్మవారు కూడా శంకరాచార్యుల వారి వెంటనే వచ్చేశారు అని చెప్పడం జరిగింది కదా. దానికి సంబంధించిన ఘట్టం. అంబా విను, నేను ఈ దేహాన్ని ధరించినది మొదలు ఒక్క పాపకర్మ చేసి ఉండలేదు. ఎందుకంటే కొంతమంది పాపాత్ములు శంకరాచార్యుల వారు పరకాయ ప్రదేశము చేసి పాపము చేశారు అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క బూతు బుద్ధి అలాగే ఉంటుంది. అందుకనే ఈ విషయాన్ని కూడా మనం ఇక్కడ ఈ సందర్భంగా తెలుసుకోవాలి. కనుక అమ్మవారితో ఆయన అంటున్నారు, నిస్సంకోచముగా నేను పరిశుద్ధుడను అని చెప్తున్నాడు. ఎవడు పడితే వాడు పరిశుద్ధుడు కాడు. ఇక్కడ పరిశుద్ధుడు నేనే అని తనకు తాను చెబుతున్నారు ఇక్కడ శంకరాచార్యుల వారు. ఎవరితో? అమ్మవారి ముందు. ఎంతటి గొప్ప విషయం ఇది. అంతేకాదు, ఇది నిశ్చయం. పరకాయ ప్రవేశము చే అన్యదేహమునందు చేసే కర్మలు ఈ దేహానికి వర్తింపువు. విను, ఒకడొక జన్మమందు బ్రహ్మచర్య భ్రష్టుడైతే ఆ వ్రత భ్రష్టత మరొక జన్మయందు ఆపాదింపజాలము అంటూ ఆయన తర్కబద్ధముగా శాస్త్రీయముగా అన్ని విషయాల్ని మాట్లాడి, ఇది యథార్థ తత్వం కనుక నా దేహం యోగతత్వ భాసురం చిన్మయం కాబట్టి నేను పరిశుద్ధుడనే సందేహము లేదు అని ఈ విధముగా శ్రీ శంకరులు ఆత్మశుద్ధి విషయమై ఆ వాగ్దేవి శారదాదేవిని కూడా నిరత్తురాలని చేశారు. తరువాతే ఆ వాగ్దేవి ఊరక ఉండిపోయింది. అంటే అమ్మవారు అనుగ్రహించింది అని అర్థం. అంతటా శ్రీ శంకరులు సర్వ విజయశ్రీ శోభితులవుతూ శ్రీ శారదాపీఠం అధిరోహించారు. ఎక్కడ? కాశ్మీర్లో ఉన్నటువంటి శారదాపీఠం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆ తర్వాత ఆ పీఠం ఇటువైపు షిఫ్ట్ అయింది. ఇది చరిత్ర. అంతేనా, భవిష్యత్ పురాణంలో కూడా శంకరాచార్యుల వారు ఈశ్వరాంశగా వస్తారు, వారు వేదాలని ప్రచారం చేస్తారు, వారు అనేకమైనటువంటి అవైదిక మతాలని తొక్కి నారదీస్తారు అని చెప్పడం జరిగింది. ఇన్ని ప్రమాణాలు ఉండగా, ఇన్ని నిర్ధారణలు ఉండగా మరి ఇంకా కన్ఫ్యూజన్ ఎందుకు? ఇంకో ఆర్యద్రవిడ సిద్ధాంతాలు ఎందుకు? అనవసరమైన రాద్ధాంతాలు కాకపోతే. అలాగే శంకరాచార్యుల వారి యొక్క శైలి లేదా వారి హృదయం లేదా వారు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం మనం గమనిస్తే, ఎవరన్నా నేను శివుణ్ణే మొక్కుతాను, విష్ణువు లేకపోతే ఇతర దేవతలు నాకు నచ్చరు, నేను అసలు పట్టించుకును, డిస్రెస్పెక్ట్ చేస్తాను అన్నారనుకోండి, అలాంటి వారిని ఖండిస్తారు. అటువంటి మతాన్ని అవైదిక మతం అని చెబుతారు ఆయన. అలాగే విష్ణువే దేవుడన్నా, అమ్మవారే దేవుడన్నా, గణపతే దేవుడన్నా ఏదో ఒక దాన్ని పట్టుకొని ఇదే అని అంటే మాత్రం ఆయన దాన్ని ఖండిస్తారు. ఇదే కాదు, ఇది కూడా అని అనొచ్చు, ఇది కాదేమో అనొచ్చు. ఆ ఒక్కడైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని ఇది అనేటటువంటి ఒక సంకుచిత స్థితిలో బంధించటం ఆయన ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేదు. అందుకనే షణ్మతాలను స్థాపించారు, మిగతా అవైదిక ధోరణిని ఖండించారు. వాటి కోసం అని చెప్పి ఏకీకృతం చేయడానికి పంచాయతన పూజా విధానాన్ని ప్రవేశపెట్టారు. పంచాయతనం అంటే ఏమిటి? ఇష్టదైవం మధ్యలో ఉండి చుట్టుపక్కల ఉన్నటువంటి ఉపదేవతలుగా ఇతర భగవత్ స్వరూపాలు ఉంటాయి. ఒకడే భగవంతుడు, ఆయన యొక్క ఇతర స్వరూపాలు కూడా ఉంటాయి. వాటికి అమర్యాద ఉండదు. మనకు నచ్చినటువంటి ఈశ్వర రూపానికి కూడా సముచిత స్థానం ఉంటుంది. ఇది వారు మనకు అందించినటువంటి గొప్ప వరప్రసాదం. దీన్ని మనం తీసుకువెళ్ళాలి. నిజానికి హిందువులు నేడు అనేక కలుషిత విధానాలకి, విధర్మీయుల పోకడికి దగ్గరగా ఉండేటట్లుగా బిహేవ్ చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. శంకరాచార్యుల వారు ఏవైతే ఖండించారో అవి ఇప్పుడు మళ్ళీ విజృంభిస్తున్నాయి. కనుక వారి హృదయాన్ని, వారి చరిత్రని మనం గమనించి
వారు ఏవైతే వద్దన్నారో అవి చేయకుండా ఉంటే చాలు, మనం కూడా పరిశుద్ధులం అవుతాం. భవిష్యత్ పురాణంలోనే హిందూ ధర్మంలో కలుషితాలు ఏ విధంగా వచ్చి చేరుతాయో కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాలి దాని గురించి కూడా. బాబాల రూపంలో, భ్రమల రూపంలో, రకరకాల సోకాల్డ్ గురువుల రూపంలో, విషపు పాముల వలె అవన్నీ కూడా మనల్ని తప్పుదారిన నడిపిస్తాయి. ఎందుకు ఇదంతా జరుగుతోంది అంటే మూలం మనం విడిచిపెట్టేయటం వల్ల, మనం మన హోమ్ అడ్రస్ మర్చిపోవడం వల్లే మనం దారి తప్పిపోతూ ఉన్నాం. ఇది పర్ఫెక్ట్గా గుర్తుంటే ఎక్కడ తిరిగినా కూడా మళ్ళీ ఇక్కడికి చేరుకోగలం. ఇది మిస్ అవుతున్నాం మనం. మొత్తంగా చినజీయర్ స్వామి వారు ఏవైతే ఆ వ్యాఖ్యలు చేశారో అవన్నీ కూడా చరిత్రాత్మకంగా రుజువు కానివి. మరి చరిత్ర ఏమి చెబుతోంది అంటే శంకరాచార్యుల వారు 2000 సంవత్సరాలకు ముందు నుంచే ఉన్నవాళ్ళు. ఆయనే 4 పీఠాలను స్థాపించారు. ఆయనే పంచాయతన పూజా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆయన నా మార్గమే కరెక్టు, నా దేవుడే కరెక్టు అనే విధానాన్ని తిరస్కరించారు. అన్ని మతాలని ఆయన వ్యతిరేకించారు. మతంగా ఉన్నదాన్ని వ్యతిరేకించి మతాలన్నీ కలిపి ధర్మాన్ని ఏర్పాటు చేశారు ఆయన. అందుకనే హిందువులందరం కూడా దానినే పట్టుకోవాలి. విష్ణువే దేవుడు మనకు అవసరం లేదు, శివుడే దేవుడు అవసరమే లేదు, అమ్మవారే దేవత అవసరమే లేదు. అమ్మవారు దేవత, నాకు మిగతా భగవత్ స్వరూపాలు కూడా ఇష్టమే, పూజనీయమే, గౌరవనీయమే అనే భావన చేయగలగాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్న ఒక పాయింట్, ఒకడే పరమాత్మ, ఆయన యొక్క విభిన్న రూపాలు ఇవి కదా. మరి శివుడిగా ఉన్న ఆయన రూపాన్ని వ్యతిరేకించో, విష్ణువుగా ఉన్నటువంటి ఆయన రూపాన్ని వ్యతిరేకించో, లేదా ఇతర ఆయన రూపాల్ని కీర్తిస్తే, పూజిస్తే ఏం లాభం? ఆయన్నే పూజించి ఆయన్నే తిడుతున్నట్లు. అద్వైతం అంటే ఏమిటి? ఇన్నిగా ఉన్నా అన్నీ ఒకటే అంటే సమానమే, సమాన హోదాలో ఉండాల్సినవే అని అర్థం తప్ప వితండ వాదనలకు ఉపయోగించే పదార్థం కాదది. అది పరిశీలన, పరిశోధన చేయాల్సినటువంటి ఒక దారి, ఒక మార్గం. అది మనకి శంకరాచార్యుల వారు ఆల్రెడీ అందించారు. వారి గ్రంథాలను, వారి స్తోత్రాలను, వారి భాష్యాలను ఇప్పటి నుంచైనా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందువులం ఐక్యంగా ఉండాలి. మిస్ఇన్ఫర్మేషన్స్ మనల్ని విడదీసే ప్రమాదం ఉంది కనుక అలాంటి సందర్భాల్లో సంయమనంగా వ్యవహరించి ఒకరిని ఒకరు దూషించుకోకుండా, ద్వేషించుకోకుండా వాటిని మనం జనాలకు అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇక జీయర్ వారి వ్యాఖ్యలను బేస్ చేసుకొని నేను మాట్లాడిన ఈ వీడియో మీద కొంతమంది కువ్యాఖ్యలు చేసే అవకాశం కూడా ఉంది. జీయర్ వారిని నేనేదో విమర్శ చేశాననో లేకపోతే ఇంకోటనో నన్ను ఏదో ఒక వర్గానికి అంటగడతారు. మీరు ఏ వర్గానికి అంటగట్టినా కూడా నేను మిమ్మల్ని ఖాతరు చేయను. ఖాతరు కాదు, కనీసం మిమ్మల్ని దేకను కూడా. అంతేకాదు ఎక్స్ట్రాలు చేస్తే మిమ్మల్ని నేను ఎలా ట్యాకిల్ చేయాలో అలా ట్యాకిల్ చేస్తాను. హిందూ ధర్మాన్ని మతాల పేరుతో విడగొడితే, సంప్రదాయాల పేరుతో విడగొడితే ఎవడు ఊరుకోడు. కలిపి చూడలేని మీ కళ్ళు తెరిచున్నా మూసుకొని ఉన్నట్లే. అంటే మీరంతా కూడా కళ్ళుండి చూడలేనటువంటి మూర్ఖులు కనుక ఎవరిని నేను ఇక్కడ డిస్రెస్పెక్ట్ చేయట్లేదు. మిస్ఇన్ఫర్మేషన్ని పక్కకు పెట్టి అసలైనటువంటి చరిత్రని అందించే ప్రయత్నమే చేశాను. ఈ అంశంపైన అవసరమైతే మరొక వీడియో చేస్తాను. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. జై హింద్, జై భారత్, నమః శంకరాయ.